అక్కడ నుండి ప్రారంభిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సంతోషకరమైన జీవితానికి దేవుడు చెప్పిన విషయాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు క్రైస్తవులైన మీరు అవిశ్వాసులతో అస్సలు జోడుగా ఉండకూడదు. మొదటి విషయాన్ని మనం గత వారంలో చూసాం. రెండవ విషయం ఇది. ఇప్పుడు రెండవ విషయానికి వస్తే, కొద్ది కాలం మనం కలిసి ఉంటాం. కొద్ది కాలం మనం ఒకరితో జత కడితేనే వారి ప్రభావం అన్నది ఖచ్చితంగా మన మీద పడితే మనం ఏమైపోతాం? మనం దారి తప్పిపోతాం అని తెలుసుకున్నాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, వాళ్ళతో జత కట్టకూడి. వాళ్ళ లక్షణాలు మంచివి కాదు, వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు. నా మాట కాదని మీరు జోడుగా ఉన్నారనుకో, వారితో జత కట్టారనుకో, మీరేమైపోతారు? దారి తొలగిపోతారు. తండ్రి అయిన దేవుడునైనా నాకు మీరు దూరమై పోతారు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకు మనం అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, వారితో జోడుగా ఉండకూడదు. ఎంతవరకు ఉంటారో అంతవరకే, పై సంబంధాలే తప్ప లోపలికి వెళ్ళకూడదు, లోతుకు వెళ్ళకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఈ మాట గుర్తుండాలి, ఉండకూడదు అనే మాట. ఇంట్లో పెద్దలైనటువంటి వారు కూడా చెప్తూ ఉంటారు, అరే మీరు ఎవరితో అయినా జతగా ఉండండి, కానీ వాళ్ళతో మాత్రం జతగా ఉండొద్దు. ఎవరితో అయినా పలకండి, కానీ వాళ్ళతో పలకండి, మాట్లాడకండి. స్కూల్లోనైనా, ఆఫీసులోనైనా, బయట సమాజంలోనైనా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ సావాసానికి వెళ్ళకండి, వాళ్ళకి టచ్లో ఉండకండి. ఎందుకు పెద్దలు ఈ మాట చెప్తారంటే, వాళ్ళు కొంచెం అనుభవం గలవారు కదా, ఎవరు ఎట్టాటోళ్ళో వాళ్ళు చూసి ఉన్నారు కదా. మంచోడెవరో వాళ్ళు చూసి తెలుసుకున్నారు, చెడ్డోడెవడో వాళ్ళు చూసి తెలుసుకున్నారు. గనక వాళ్ళు చెప్తారు, వీళ్ళతో ఉండండి, వాళ్ళతో ఉండకండి, వీళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడకండి అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. పెద్దలైన వారు, ఇంట్లో ఉన్న పెద్దలు, వాళ్ళ మాట ఖచ్చితంగా మనము వినాలి. వింటే బాగుపడతాం, ఖచ్చితంగా బాగుపడతాం. వినకపోతే, రటమాతంగా ఉంటే, లెక్క చేయకపోతే, వాళ్ళు వద్దు అన్న వారితోనే మనం జత కడితే, జోడుగా ఉంటే మనం చెడిపోతాం, మనం పడిపోతాం. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు అంటున్నాడు, లోకస్తులతో మీరు జోడుగా ఉండకండి. కనుక ఈరోజు నేను మాట్లాడుతుంది, పోయిన వారం కూడా నేను మాట్లాడుకుంటూ వచ్చింది ఎవరి గురించి అని ఆలోచన చేస్తే, భార్యాభర్తల గురించి.
ఈ భార్యాభర్తలు అనేవాళ్ళు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, వారితో జత కట్టకూడదు. ఎందుకంటే ఈ అవిశ్వాసులలో అన్ని లోకపరమైనవే ఉంటాయి. లోకస్తులు అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నవన్నీ వాళ్ళలో కనపడుతుంటాయి. కనుక వాళ్ళతో మీరు జతకట్టి వాళ్ళతో మీరు జోడుగా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళవన్నీ మీకు ఎక్కిచ్చేస్తారు. అప్పుడు జరిగేదేంటి? తీరని నష్టం. దేవుడు వారికి దూరంగా ఉన్నట్టు మీకు కూడా ఎలా ఉంటాడు? దూరంగా ఉంటాడు. కనుక ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక బంధం ఏర్పడే వ్యవస్థ, అదే వివాహ వ్యవస్థ. ఆ బంధం అనేది ఏదో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కొద్ది సంవత్సరాలు ఉండేటువంటి బంధం కాదది. వివాహ బంధం అది బ్రతుకు కాలమంతా ఉండవలసిన బంధం. అది షార్ట్ టైం అగ్రిమెంట్ కాదు, కాంట్రాక్ట్ కాదు, అది శాశ్వత కాలపు అగ్రిమెంట్, కాంట్రాక్ట్, లైఫ్ టైం. ఏంటది? వివాహము అనేటువంటి బంధం. ఇది దేవుడు పెట్టినటువంటి బంధం. కనుక జీవితకాలం ఇద్దరు మనుషులు జతకట్టి ప్రయాణం చేయవలసినటువంటి బంధం ఏదన్నా ఉందా అంటే అదే భార్యాభర్తల బంధం. బడిలో స్నేహితులు కొద్ది రోజులు ఉంటారు, కాలేజీలో స్నేహితులు కొద్ది రోజులు ఉంటారు, ఆఫీసులో స్నేహితులు కొద్ది రోజులు ఉంటారు, తర్వాత వ్యాపారంలో స్నేహితులు మరి కొద్ది రోజులు ఉంటారు. ఏమండి? కొద్ది రోజులే అని మన అందరికీ తెలుసు. అర్థమైందా? కనుక వాళ్ళ విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూత్రం మనకు తెలిస్తే, వాళ్ళు కొద్ది రోజులున్నా ఆ కొద్ది రోజులైనా వాళ్ళతో ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని సూత్రం. ఇది మనకి తెలిస్తే వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించి ఒకరితో బంధం ఏర్పరచుకొని అది లైఫ్ టైం అగ్రిమెంట్గా, తర్వాత ఏంటి, కాంట్రాక్ట్గా మనం పెట్టుకొని ఒకరితో నడవాలి అని ఆ గ్రహింపు అనేది ఎప్పటికీ ఉండాలి. అర్థమైందండి? అంటే బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అంటే, నెంబర్ 1, మీరు విశ్వాసులై ఉండాలి అని చెప్తుంది. అదేనా? అవిశ్వాసులతో విశ్వాసులు జోడుగా ఉండకూడదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. మీరు అంటే ఎవరు? క్రైస్తవులు. మీరు అంటే ఎవరు? భార్యాభర్తల్ని తీసుకున్నాం మనం. వీళ్ళు ఎవరితో జోడుగా ఉండకూడదు? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అంటే వీళ్ళెవరు? విశ్వాసులు. అంటే దేవుడు ఏమై ఉండాలని కోరుకుంటున్నాడు? తన పిల్లలు విశ్వాసులై ఉండాలి అని కోరుకుంటున్నాడు. అంటే భార్య భర్త ఇరువురు ఏమై ఉండాలి? విశ్వాసులై ఉండాలి. విశ్వాసులు. ఒక్కళ్ళ ఇద్దరా? భార్య విశ్వాసురాలైతే కుదరదు. భర్త కూడా ఏమై ఉండాలి? విశ్వాసి అయి ఉండాలి. అంటే ఇరువురు విశ్వాసులై ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అర్థం ఏంటి? ఇద్దరు విశ్వాసులై ఉండాలి అంటే ఇప్పుడు పెళ్ళి ఎవరు చేసుకోవాలి? విశ్వాసులే చేసుకోవాలి. విశ్వాసులే అంటే విశ్వాసి మాత్రమే చేసుకోవాలి. విశ్వాసిని చేసుకోవాలి. చేయొద్దండి.
ఆగిపోయిందే. విశ్వాసి ఎవరిని చేసుకోవాలి? విశ్వాసినే చేసుకోవాలి. చేయొద్దండి అలా చేసుకున్న వాళ్ళు. ఇది ఎవరి రూలు? ఎవరి రూలు? దేవుని రూల్. అంటే ఇప్పుడు విశ్వాసి ఎవరితో జత కట్టాలి? ఎవరితో జోడుగా ఉండాలి? విశ్వాసితోనే. జీవితంలో ఇదే గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు జత కట్టాల్సింది విశ్వాసితో, జోడుగా ఉండాల్సింది విశ్వాసితోనే. పెళ్లి కానోళ్ళు చేయొద్దండి. చేసుకోవా? ఏం తక్కువ ఉన్నారు పెళ్లి కానోళ్ళు మన దగ్గర? 1 2 3 మీరు కాదులే. 1 2 3 4 4 నలుగురు చెప్తున్నా. మీరు విశ్వాసులు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎవరిని? విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. ఎంత బాగుంది! వారితోనే జత కట్టాలి. అంటే ఇది పెళ్లి కానోళ్ళ కోసం మాట్లాడాను అన్నమాట, పెళ్ళి అయినోళ్ళ కోసం కాదు. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళు చేయొద్దండి. పెళ్ళి అయిన మా ఆవిడ అంటారు. ఆవిడ కానీ భర్త కానీ. అవిశ్వాసి అయితే ఏం చేద్దాం? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, భర్త అవిశ్వాసి. ఇప్పుడు తెలుసుకున్నావు నువ్వు ఇద్దరు విశ్వాసులే ఉండాలని. ఈ నాలెడ్జ్ లేక చేసేసుకున్నారు. ఇప్పుడు భర్త అవిశ్వాసి, భార్య విశ్వాసి. ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? తొందరపడి ఏదో ఒకటి చేయబోక, చెప్తా ఆగు. ఇప్పుడు భార్య అవిశ్వాసి, భర్త నీవు విశ్వాసివి. ఇప్పుడు ఏం చేస్తావు? మార్చుకో. ఒకడు వచ్చాడు నా దగ్గరికి మొన్న. అన్న పెళ్ళై 15 ఏళ్ళు అయింది, నా భార్య అర్థం కావట్లేదన్నా అన్నాడు. ఎందుకని అన్నా అన్నాడు. నేను ఒకటే చెప్పా, చచ్చేదాకా నీకు అర్థం కానిది ఏదైనా ఉందంటే అది భార్యే. భర్త అర్థం అవుతాడు, భార్య అర్థం కాదు. అంటే వీళ్ళిద్దరు ఎవరు డేంజరు? గనుక జీవితంలో భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడు టైం వేస్ట్. అది అర్థం కాదు. అది ఆదానికి అర్థం కాల, నీకట్టయిద్ది. సొలొమోనుకి ఎంతమంది తెలుసా నీకు? 1000 మంది. అర్థం కాల. అర్థం చేసుకుందామని 1000 మందిని కట్టుకున్నాడు, ఒక్కటన్నా అర్థమైద్దేమోనని. చివరికి తేలినది ఏమనగా 1000 మందిలో ఒక పురుషుడు అర్థమయ్యాడంట, కానీ ఒక స్త్రీ మాత్రం అర్థం కాలేదని రాసేట్టు. ఇదేందండి? మార్చుతావా?
దానికే అది మారాలి. మార్చాలి అంట. నీ తరం కాదు, నా తరం కాదు. దానికి జీవితం మీద విరక్తి కలిగి, నా బతుకు చెడా, ఇదేం బతుకు అనుకొని మారాలి తప్ప నీ వల్ల కాదు. అయిందా? గనక జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి టైం వేస్ట్ పనులు చేయకు. కానీ నీ ధర్మం నువ్వు తప్పకుండా జరిగించు. అర్థమైందండి? ఇప్పుడు అయిపోయింది, ఏం చేస్తాం? ఒక్కటి చెప్పనా, ఏమి చేయలేం. ఎవరేమీ చేయలేరు. వాళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు కూడా ఏమి చేయలేరు. నిదానంగా విశ్వాసి అవిశ్వాసి అయిన భర్తను లేక భార్యను మార్చుకోవటానికి మలుచుకోవాలి. అంతకంటే ఇక ఏమి ఉండదు. అదనమాట. అర్థమైందండి? అంతే, అంతకన్నా ఏమీ ఉండదు. అంతే. కనుక పెళ్ళి అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్రేష్టమైన విషయం, ఇప్పుడు వింటున్నటువంటి విషయం అర్థమైందండి? అది గనక పెళ్ళయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా మీరు చూసుకోవాల్సింది, గమనించుకోవాల్సింది, దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరిని, దేనిని బట్టి, ఎవరిని బట్టి? జీవిత భాగస్వామి అంటారు కదా, జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఆ విషయం ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తూ వస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని ఎవరి దగ్గర? పెళ్లి చేసుకునే ముందు ఏం చూస్తారు? డబ్బులు ఉన్నాయా లేవా, బాగున్నాయా లేవా, అమ్మాయికి డబ్బులు ఉన్నాయా లేవా, అబ్బాయికి డబ్బులు ఉన్నాయా లేవా అని. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగం ఉందా లేదా, అది టెంపరీ జాబా, పర్మనెంట్ జాబా, అవి కూడా చూస్తారు. మీరు చూడకూడని విషయాలు చెప్తున్నాను నేను, ఈ ఎప్పుడు చూడొద్దు. నెంబర్ 1 ఏంటి? డబ్బు ఉండాలి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. నెంబర్ 2, ఉద్యోగం ఉండాలి, అది గవర్నమెంట్ జాబే ఉండాలి. నెంబర్ 3, విదేశాలలో జాబు, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంకొన్నాయి, యూకే, ఇంకా చెప్పండి, ఇంకా తగలబడ్డాయి జాబులు ఉన్న దేశాలు. ఏమండి, లక్షలు సంపాదిస్తున్నాడా లేదా, లక్షలు సంపాదిస్తుందా లేదా, ఆస్తిపాస్తులు బాగున్నాయా లేవా, పొలాలు ఉన్నాయా లేవా, భూములు ఉన్నాయా లేవా, ఇల్లులు ఉన్నాయా లేవా? ఇయే కదండి లోకస్తులు చూసేది. లోకస్తులు ఆలోచన చేసేది ఏంటి? పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇవి ఉన్నాయా లేదా, బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, క్యారెక్టర్ ఉందా లేదా, ఇవన్నీ మాకు అనవసరం. మంచోళ్ళ కాదా మాకు అనవసరం. వాడు సాఫ్ట్వేర్ అయి ఉండాలి, ఎందుకంటే అనుమానం రాకూడదుగా. చంపితే సాఫ్ట్వేర్ అయితే అనుమానం లేకుండా వేస్తాడు అటు. హార్డ్వేర్లు వద్దు మళ్ళీ వీళ్ళకి. ఇలా ఆలోచించి పెళ్ళిళ్ళు చేస్తారు. జాగ్రత్త, చేసుకునే వాళ్ళు జాగ్రత్త, వద్దు. దెబ్బలో పడిపోతారు.
పిల్లరా, మన ఇంటి బిడ్డ మగబిడ్డ కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, మన ఇంటి బిడ్డ ఏ బిడ్డనా కానివ్వండి, మరొకరి ఇంటికి వెళ్తుంది, మరొకరి ఇంటికి పంపించాలి, మరొకరి చేతిలో వాళ్ళని పెట్టాలి. దానికి ముందు ఆలోచించాల్సింది ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. మరొకరి చేతిలో మనం పెట్టేస్తాం, ఏదో ఒక రోజు పెట్టేస్తాం. పెళ్ళి అంటేనే అర్థం ఏంటో తెలుసా? ఒకరి చేతిలోనికి మరొకరు వెళ్ళిపోతారు, అంతే. భార్య చేతిలోనికి భర్త వెళ్ళిపోతాడు, భర్త చేతిలోనికి భార్య వెళ్ళిపోతుంది. ఒకరి చేతిలోనికి ఒకరు వెళ్ళిపోతున్నట్లు అంటే ఒక కుటుంబంలోనికి మరొకరు వస్తున్నట్లే. కనుక ఆ తరుణంలో లోక సంబంధమైన లెక్కలు వేసుకోకూడదు ఎప్పుడు కూడా. లోక సంబంధులు ఈ లెక్కలే వేస్తారు, ఈ లెక్కలే వేస్తాడు. అసలు ఈ మధ్య ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఆడపిల్లలు. పెళ్లి చూపులకు వచ్చినటువంటి అబ్బాయిని వీళ్ళే ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలా చేసి 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 ఒకదానికి 45 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఎవడు రాట్లా. వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? అసలు ఎవరిని చేయాలా? ఇప్పుడు 48, మొన్న 60 సంవత్సరాలు ఒకడు వచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, యవ్వన కాలమందు వివాహం చేసుకోమని చెప్తుందన్నమాట. కనుక లోక సంబంధమైనటువంటి ఫాలోయింగ్ ఉండకూడదు, లోకాన్ని ఫాలో అవ్వకూడదు, లోకస్తుల్ని ఫాలో అవ్వకూడదు, వాళ్ళ లెక్కల్ని ఎప్పుడు లెక్కలోనికి తీసుకోకూడదు, మన మనసులోనికి వాటిని తీసుకోకూడదు. అలా తీసుకొని అవిశ్వాసి అయినా పర్వాలేదండి, మార్చుకుంటాను, ఎవరు మారట్లేదు చెప్పండి. ఎవరు మారట్లేదండి, అందరూ మారుతున్నారు కదండి. ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు లేకపోలేదు ప్రియులారా. అలా అని గనక మనం లెక్కలు వేసుకొని ఒక అవిశ్వాసిని తీసుకొని పోయి ఒక అవిశ్వాసికి మన బిడ్డని జతగా ఇస్తే, వారితో జత కడితే ఆ తరువాత వాళ్ళు తమ బ్రతుకులు చూడాల్సింది ఏంటో తెలుసా? చుక్కలు. పట్టపగలు ఏం చూడాలి? వాళ్ళు చుక్కలు చూడాల్సి వచ్చింది, వాళ్ళని మనం చూడాల్సి వచ్చింది. ఇదే జరిగేది. అయిందా? గనుక బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఇది, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. కనుక దేవుని ఎదుట దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? ముచ్చటగా, 3 పువ్వులుగా. కాయలెన్ని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? 3 పువ్వులేంది, 6 కాయలేంది? అసలు ఇది ఏం సామెత? ముచ్చటగా ఎవరు ఎదుట ఉండాలి? దేవుని ఎదుట ముచ్చటగా ఉండాలంటే మొదటిది భార్యతో పాటు భర్త, భర్తతో పాటు భార్య, ఇద్దరు ఏమై ఉండాలి? విశ్వాసులై ఉండాలి. ఒకళ్ళు అవిశ్వాసిగా ఉంటే కుదరదు, బాగోదు. అది ముచ్చటైన జీవితం కానే కాదు. అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటారు, అంతే. అప్పుడప్పుడు, ఎప్పుడు హ్యాపీగా ఉండరు. ఏదో ఒక ట్రబుల్ ఉంటుంది, ఏదో ఒక వేదన ఉంటుంది, ఏదో ఒక తెలియని బాధ ఉండి తీరుతుంది ప్రియులారా. అప్పుడప్పుడు ఆనందంగా ఉంటారేమో, అంతే.
కానీ ఒకరి ఆనందం మరొక మార్గంలో ఉంటుంది. ఇతని ఆనందం ఒక మార్గంలో ఉంటుంది, ఆమె ఆనందం మరొక మార్గంలో ఉంటుంది. ఇద్దరి ఆనందం ఒక మార్గంలో ఉండదు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆనందం ఏ మార్గంలో ఉంటుందో ఆ మార్గంలోకి వెళ్ళిపోతారు అంతే. ఒకళ్ళ మార్గాల్లోనికి ఒకళ్ళు రారు. ఈమె ఆనందం ఏమి ఎత్తుకుంటుంటుంది, ఆయన ఆనందం ఆయన ఎత్తుకుంటా ఉంటాడు. ముచ్చటగా ఉండాలని కోరుకున్నా అది ఉండే పరిస్థితి అంత మాత్రం కాదని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? కనుక పెద్దలైనటువంటి వారు ఈ మాటలు వింటుండగా మన ఇండ్లలో ఎవరైనా పెళ్లి కావాల్సిన వారు ఉంటే వారిని తీసుకొని లోక సంబంధమైనటువంటి లెక్కలతో ఎవరికి పడితే వాళ్ళకి ముడి పెట్టకూడదు, ముడి వేయకూడదు. అర్థమైందండి? పర్వాలేదులే అని అడ్జస్ట్ అవ్వకూడదు. అడ్జస్ట్ అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయి. వాటికి మన జీవితంలో అనుమతి ఇవ్వకుండా చూసుకోవాలి. అర్థమైందా ప్రియులారా? అనుమతి తీసుకోకూడదు మనం. గనక జాగ్రత్త. మీ ఇంటి బిడ్డను అటు పంపిస్తే తరువాత వారు ఏమండి చాలా సఫర్ అవుతారు. అవిశ్వాసులు ఇంటికి పంపించారనుకోండి, విశ్వాసులైన మీ పిల్లల్ని అవిశ్వాసులు ఇంటికి పంపితే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. కనుక అది జరగకూడదని ఏమంటున్నాడు దేవుడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, వారితో జత కట్టకండి. పిల్లలు సఫర్ అయ్యారు అనుకోండి, పెద్దోళ్ళు ఎవరా? పెద్దోళ్ళు కూడా సఫర్ అవుతారు. అందుకే జాగ్రత్తలు చెప్తున్నాడు. సందేహం ఉంటుంది కొందరికి. దాన్ని ధర్మ సందేహంగా తీసుకుందాం మనం. వివాహం అయిన వారి సంగతి ఏమని వారు అడగవచ్చు. ఏం అడుగుతారు? ఏం చెప్పినందాక ఏమీ లేదు. వివాహం అయినటువంటి వారిలో ఒకరు ఆ విశ్వాసి, మరొకరు అవిశ్వాసి అయితే ఆ అవిశ్వాసిని ఏం చేయాలి? తన జీవితంలో ఏం చేయాలి? అవిశ్వాసిని ఏం చేయాలి? వదిలిపెట్టడానికి కుదరదు, అన్యాయం చేయటం కుదరదు, ద్రోహం చేయటం కుదరదు, అటువంటి ఆలోచనలు చేయటమే కుదరదు. మరి ఏం చేయాలి అంటే విశ్వాసి తన జీవితంలోనికి ముందే, పెళ్లి కాకముందే విశ్వాసిగా ఉన్నోళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే, నా జీవితంలోనికి వచ్చేటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా విశ్వాసిగా ఉండాలి అని బలమైనటువంటి ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియులారా. బలంగా ప్రయత్నం చేయాలి. వాక్యం చెప్పుచున్న ప్రకారం, వాక్యం మనకి చెప్పుచున్న ప్రకారం. కనుక ఇప్పుడు అవిశ్వాసిని ఎలా మార్చుకోవాలి? భర్త కానీ భార్య కానీ వాక్యం ద్వారా, బలమైన వాక్యం ద్వారా, బలమైన ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా వాళ్ళని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే. మీకు కుదిరినప్పుడల్లా, కుదరకపోతే మరి కుదిరించుకొని వారితో కొంచెం సమయం గడపాలి. ప్రేమతో మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. మంచి శ్రేష్టమైనటువంటి దైవ సంబంధమైనటువంటి మాటలు వాళ్ళకి చెప్పాలి.
వాళ్ళకి వినిపించాలి. వాళ్ళ అభిరుచులు ఏంటో మీకు తెలుసు. భార్య యొక్క అభిరుచులు భర్తకు తెలుసు, భర్త యొక్క అభిరుచులు ఏంటో భార్యకు తెలుసు. కనుక వారి అభిరుచులకు సరిపోయేటువంటి మాటలు మాట్లాడాలి. వాటిని తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నం చేస్తూ లాలించేనా, పాలించేనా, బుజ్జగించిన ఎట్లా కొట్ల వాళ్ళని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దారిలోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీ భాగస్వామి కదా. ఎవరామా? మీ భాగస్వామి. ఎవరైనా మీ భాగస్వామి అంటే అర్థమైంది. భాగస్వామి అంటే ఏంటి అర్థం? ఏ భాగస్వామి? ఎందులో భాగస్వామి? అన్నిటిలో భాగస్వామి. ఒక మాటలో చెప్పాలంటే నీ జీవిత భాగస్వామి కదా. ఏమి చెప్తే ఆలోచిస్తారు వాళ్ళు, ఏమి చెప్తే కనీసం మారు మనస్సు పొందటానికి అవకాశం ఉంటుందని సమయం చూసి ఆ సందర్భాలను మీకు అనుకూలంగా మార్చుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయాన్ని బాగా మనసులో పెట్టుకొని విత్తనం వేయాలి. ఏ విత్తనం వేస్తావు? గోంగూర విత్తనాలు వేస్తావా? ఏ విత్తనాలు వేస్తావు? వాక్యమనే విత్తనాలు వేయాలి. ఒకరోజు వస్తుంది కదా, ఒకరోజు నీకు దొరకవచ్చు, ఖచ్చితంగా దొరుకుతారు. భర్త దొరుకుతాడు, లేదా భార్య దొరికింది. దొరికినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ సంగతి అంతా నీకు తెలుసు కదా. నాడిని బట్టి వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా? నాడి వైద్యం తెలుసా మీకు? భర్త నాడి భార్యకి తెలియాలి, తెలుసుకుంటుంది. ఎందుకంటే నీకంటే చెప్పావు కదా స్టార్టింగ్లో, తెలుసుకుంటుంది. కానీ భార్య నాడి తెలుసుకోవాలి. భార్య నాడి ఒక సమయం వస్తుంది, ఆ సమయాన నువ్వు అలర్ట్గా ఉండి విత్తనాలు వేయాలి ఒకరోజు. మరి రెండో రోజు ఏం చేస్తావు? రెండో రోజు గడ్డ పలుకు పెట్టి తవ్వేస్తావా? పారతో లేపేస్తావా? రెండో రోజు నీళ్లు పోయి ఏం పోతావు? నిప్పులా నీళ్లు పోయి. రెండో రోజు నీళ్లు పోయి. మరి మూడో రోజు దానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలోనికి దిగుతాడు. ఎవరు? దేవుడు. ఒక ఆయన నీళ్లు పోసాడట, ఒక ఆయన నాటాడట, ఇంకొక ఆయన నీళ్లు పోసాడట. ఎవరు నాటినా, ఎవరు నీళ్లు పోసినా వృద్ధి కలుగజేయువాడు దేవుడే. వృద్ధి కలుగజేయువాడు దేవుడే. ఏదో ఒక రోజు దానిని వృద్ధిలోనికి తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరికి? దేవునికి. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ప్రభువుని నమ్మకపోతే అవిశ్వాస? ప్రశ్న. ప్రభువుని నమ్మకపోతే అవిశ్వాస? బైబిల్ని నమ్మకపోతే అవిశ్వాస? నీ దృష్టిలో ఏంటి? ప్రభువుని నమ్మకపోతే అవిశ్వాసి కాదు.
బైబిల్ని నమ్మకపోతేనే ఆ, అవిశ్వాసి కాదు. నమ్మితే విశ్వాస, నమ్మకపోతే అవిశ్వాస. ప్రభువుని నమ్మనంత మాత్రాన అవిశ్వాసి లెక్కలోకి రాదు. బైబిల్ని నమ్మనంత మాత్రాన అవిశ్వాసి లెక్కలోనికి రాదు. అందుకని ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ విశ్వాసులా? బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ విశ్వాసులా? మరి వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు అవిశ్వాసులని ఎట్ట సర్టిఫికెట్ ఇస్తావు? ఎలా సర్టిఫికేట్ చేస్తావు? అది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభువుని నమ్మిన, బైబిల్ పట్టిన విశ్వాసి అని ఎప్పుడు అనబడతారో తెలుసా? ప్రభువుని నమ్ముకున్నావు, బైబిల్ చేత పట్టుకొని తిరుగుతున్నావు, సరిపోదు. ఆ రెండు సరిపో విశ్వాసి అనబడటానికి. ఇంకోటి కావాలి. ఏంటది అంటే భక్తి. ఏముండాలి? భక్తి. భక్తి ఉండాలి. భక్తి లేదనుకోండి, భక్తి లేని వాళ్ళు ఎట్టుంటారు? భక్తి లేని వాళ్ళు ఎప్పుడు కనపడతారు? ఎప్పుడెప్పుడు కనపడతారు? క్రిస్టమస్ కనపడతారు, పండగలప్పుడు కనపడుతుంటారు. క్రిస్టమస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడేను అటువంటి పండగలకు మాత్రమే ప్రత్యక్షం అవుతూ ఉంటారన్నమాట. అలా పండగలకు మాత్రమే ప్రత్యక్షం అవుతున్నారనుకోండి, అంటే వీళ్ళకి మందిరం మీద ఏమి లేదు, ఆసక్తి లేదు. ప్రభు మీద ఆసక్తి లేదు. ప్రభు మాటలతో నిండి ఉన్న గ్రంథమైన బైబిల్ మీద ఏం లేదు, ఆసక్తి లేదు. ఆ ఆసక్తి లేదనుకోండి, నామకార్థంగా అంటే నామమాత్రంగా ఉన్నారనుకోండి. అట్టడోళ్ళు ఉంటారు. ఉన్నారనుకోండి, పెళ్ళికి మనం నిర్ణయించుకునే ముందుగానే ఎన్నో ఆలోచనలు మనం చేస్తాం. అట్టడోళ్ళని పెళ్ళి చేసుకోవాలి అనే అవకాశం వచ్చిందనుకోండి, ఎవరు ఇష్టపడతారు చెప్పండి? కనుక ఆ లక్షణాలు కలిగినటువంటి వారు భక్తులు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు. అర్థమైందా? కనుక ఎవరు విశ్వాసులు? భక్తి గలవారు. భక్తి గలవారు అంటే దేవునిలో క్రమముగా ఉండాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి? దేవునిలో క్రమముగా ఉండాలి, మంచిగా ఉండాలి. నీతిగా ఉండాలి. నీతి అంటే ఏంటి? దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండటం. కనుక ఆలోచించవలసినటువంటి విషయాలు ఎన్ని. అర్థమైందండి? కనుక పేరుకు మాత్రం విశ్వాసులుగా, నామకార్థానికి మాత్రం విశ్వాసులుగా పిలువబడితే కుదరదు. అట్టివారితో కూడా జోడుగా ఉండకూడదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అర్థమైందండి? చాలామంది భక్తుల పేర్లు పెట్టుకొని ఉంటారు. భక్తుల పేర్లు దావీదు పేరు దావీదు అని పెట్టుకొని బ్రతుకులో దావీదును చూపించరు, దావూదును చూపిస్తుంటారు. పేతురు అని పేరు పెట్టుకుంటారు. పేతురు కనపడ్డు బ్రతుకులో. యోహాను ఆయన కనపడ్డు బ్రతుకులో. ఎస్తేరు కనపడదు బ్రతుకులో. మరియా కనపడదు, మారెమ్మ కనపడుతుంటుంది.
రూతు కనపడదు, అంత భూతే. ఏమంటే పేర్లు పెట్టుకున్నంత మాత్రాన విశ్వాసులు అయిపోతారా? విశ్వాసులు అయిపోరు కదా ప్రియులారా. విశ్వాసులు ఎలా అయిపోతారు? అటువంటప్పుడు ఏమంటే బిడ్డను ఇచ్చేటువంటి సాహసం ఎప్పటికీ చేయకూడదు, చేయం కూడా, చేయకూడదు. అంటే పేరుకు తగ్గ జీవితం లేదు. విశ్వాసికి ఏముండాలి? పేరుకు తగ్గ జీవితం. నీ భర్తకు మంచి పేరుంది, కానీ ఆ పేరుకు తగ్గ బతుకుందా? నీ భార్యకి మంచి పేరుంది, ఆ పేరుకు తగ్గ జీవితం ఉందా? ప్రవక్తన ఉందా? అది ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయంగా కనపడుతుంది ప్రియులారా. గనక బైబిలు గ్రంథం చేతిలో ఉన్నంత మాత్రాన, ఇంట్లో ఉన్నంత మాత్రాన భక్తులైపోరు, విశ్వాసులు అంతకన్నా అయిపోరు. వాక్యానుసారమైనటువంటి జీవితం ఉందో లేదో అని పరీక్షించాలి, పరీక్షించుకోవాలి. కానీ పరీక్షించగలమా? అసలు ఎందుకు మరి ఆ ఆలోచనలే రావండి. పెళ్లి చేసుకునే ముందు వాక్యానుసారమైన బ్రతుకు అమ్మాయిలో ఉందా అన్న ఆలోచన చేయరు. వాక్యానుసారమైన నడవడిక అబ్బాయిలో ఉందా అని ఆలోచన చేయరు. చాలా తొందరపడిపోతుంటారు, చాలా టెన్షన్ పడిపోతుంటారు. అసలు నిదానంగా తేల్చుకోవాల్సిన విషయం అది. నిదానించి నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం అది. అక్కడే చాలా స్పీడ్ అయిపోతుంటారు, ఎందుకో తెలీదు. పరీక్షించుకోలేరు, ఎందుకో పరీక్షించరు, ఎందుకో. కానీ పరీక్షించాలి. ఎలా పరీక్షించగలం? వాళ్ళు ఎనికీత తిరగాలి. ఇప్పుడు అబ్బాయి సంగతి తెలియాలంటే అబ్బాయి చుట్టూ తిరగాల ఒక నెల, దాక్కొని. అమ్మాయి సంగతి తెలియాలంటే అమ్మాయి చుట్టూ తిరగాల, దాక్కొని ఒక గంట, ఓ నెల. కాదు, కుదరదు అది. మరి ఎలా తెలుసుకోగలం? ఏమన్నా అన్నం ఉడికింది ఎలా తెలుస్తుంది? అన్నం ఉడికింది అన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఉడికే దాంట్లో చేయి పెట్టట పిసుకుతావా? ఎట తెలుస్తుంది మరి అన్నం ఉడికిందని? ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమైపోద్ది అది ఉడికిందో లేదు అని. దీన్నే అప్లై చేయాలి. ఎక్కడ? అక్కడ కూడా అమ్మాయి మంచిదేనండి అన్నారంటే అర్థం ఏంది? అమ్మాయి చాలా మంచిదండి గాని అన్నారంటే, అమ్మో గాని ఏంది? ఏమి లేదు అన్న ఊరుకుంటారా? అబ్బాయి చాలా మంచోడండి ఊరుకుంటారా? అప్పుడప్పుడు కిల్లి వేస్తాడండి. వేస్తాడా? ఆ కిల్లి కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేయడండి. ఎప్పుడన్నా సిగరెట్ కాలిస్తేనే. ఎందుకు? వాసన రాకుండా. ఆ సిగరెట్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాల్చడండి, పేకాటలో గెలిస్తేనే. ఆ పేకాట కూడా అబ్బాయి చాలా మంచోడండి. ఆ పేకాట కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఆడండి, ఎప్పుడన్నా జైలుకి వెళ్ళి వచ్చినప్పుడే. వామ్మో, ఆ జైలుకి కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడండి, చాలా మంచోడండి. ఎవరినన్నా వేస్తేనే. మెతుకు పట్టుకుంటే అర్థమైపోద్ది, అమ్మాయి చరిత్ర అర్థమైపోద్ది, అబ్బాయి చరిత్ర కూడా అర్థమైపోద్ది. మెతుకు పట్టుకుంటే అర్థమయ్యే వ్యక్తిని తీసుకెళ్ళండి, ఆ వ్యక్తే సేవకుడు. వాడు తీగలాగుతాడు, డొంక మొత్తం కదిలిపోద్ది. అందుకే సేవకుల్ని ఎంట పెట్టుకెళ్ళరుగా. ముహూర్తం అప్పుడు వస్తారు, పాస్టర్ గారండి ఎప్పుడు చేస్తారండి, ఎప్పుడు పెడతారండి, లేదా వాళ్ళే పెట్టుకుని వస్తారు.
దొంగలు. ఎట్లా అండి అట్లయితే? మ్యాటర్ అర్థమైపోవాలి. ఉడికిందో లేదో తెలిసిపోవాలి. తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ భవిష్యత్తు అంతా తెలిసిపోతుంది. కనుక ఎప్పుడు కూడా ఇది ఒక ఆలోచన కలిగి ఉండండి. అందరి చేత విశ్వాసి అనబడాల. అందరి చేత ఒక మంచి విశ్వాసితోనే దేవుడు చెప్తున్నది జత కట్టబడితే దేవుని ఎదుట వారి జీవితం పచ్చగా ఉంటుందండి. చాలా ముచ్చటగా ఉంటుంది ఆ జీవితం. చాలా అన్యోన్యంగా ఉంటుంది వాళ్ళ దాంపత్య జీవితం. అనేకులకి మాదిరికరంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతే ముద్దు ముచ్చట అంటారు కదా, ముద్దుంటే సరిపోదు బతుకులో. ఏముండాలా? ముచ్చటగా ఉంటుంది. ఇది మొదటి సూత్రం అన్నమాట. మొదటి సూత్రం ఎప్పుడు ఉంటుంది ముచ్చటగా అంటే విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసులైనప్పుడు. ఎవరు విశ్వాసులైనప్పుడు? ఇరువురు ఏళ్ళు చూపిస్తుంది నాకు అది. ఇరువురు విశ్వాసులై ఉన్నప్పుడు విజయవంతమైనటువంటి వివాహ జీవితానికి విజయవంతమైనటువంటి ఒక జీవితానికి ఏది ఆధారం అంటే విశ్వాసం. ఏది కీలకమైనది అంటే విశ్వాసం. వాళ్ళ దాంపత్య జీవితం విజయవంతంగా ముగుస్తుంది, మిగులుతుంది. నీకు బైబిల్లో ఒక వాక్యం చూపిస్తా. యూదా పత్రికలో 20వ వచనం చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఆగండి. ప్రియులారా, మీరు విశ్వసించు అంటే మీరు విశ్వసించాలి. భార్యాభర్తలు ఏమై ఉండాలి? ఇక్కడ ఏమై ఉండాలి? మనం విశ్వాసులమై ఉండాలి. మీరు విశ్వాసం ఉండాలి. మీకు విశ్వాసం ఉండాలి. విశ్వసించు మనమందరము, విశ్వసించువారు ఏం చేయమంటున్నాడు ఇక్కడ? కట్టుకోవాలి. మీరు విశ్వాసులుగా ఉండాలి. మీరు దేనిని విశ్వసించాలి? అతి పరిశుద్ధమైనటువంటి దానిని మీరు విశ్వసించాలి. అంటే ఇద్దరు విశ్వాసులే ఉండాలి. వీరిద్దరూ అతి పరిశుద్ధమైన దానిని విశ్వసించాలి. ఏంటి అతి పరిశుద్ధమైనది? అతి పరిశుద్ధమైనది ఏంటి? పరిశుద్ధమైనది కాదు, అతి పరిశుద్ధమైనది ఏంటి? దాని మీద కట్టుకోవాలి. ఏంటి అతి పరిశుద్ధమైనది అంటే మీ చేతిలో ఉన్న బైబిల్ మీదే ఉంటుంది. ఇది పరిశుద్ధ గ్రంథం. అంటే ప్రపంచంలో అతి పరిశుద్ధమైనది ఏదైనా ఉందంటే ఏంటది? పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఏకైక గ్రంథం. ఎందుకు? సాక్షాత్తు పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం, వ్రాయించినటువంటి గ్రంథం. ఆయన మాటలతో నింపి మన చేతికి ఇచ్చినటువంటి గ్రంథం. అది గ్రంథం. గనక ఇద్దరు కూడా దానియందు విశ్వాసం ఉంచాలి. దాంట్లో ఏముంది? దాంట్లో గ్రంథంలో ఏముంది?
వాక్యము 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 వాక్యము. ఆ వాక్యమునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. వాక్యం చేత అంటే దాని అర్థం ఏంటి? వాక్యం చేత మన జీవితాలను కట్టుకోవాలి అని. వాక్యం మీద మన బ్రతుకులను కట్టుకోవాలి అని దాని అర్థం. ఇద్దరు కలిసి కట్టుకోవాలి, ఒక్కరు కడితే కుదరదు, ఇద్దరు కలిసి కట్టుకోవాలి. ఇది మన ముందున్నటువంటి గొప్ప సవాల్ అని చెప్పాలి. గొప్ప సవాల్ ఇది. చాలా క్లిష్టమైనటువంటిది. అదేనండి, సామెత చెప్తారు లోకంలో, ఇల్లు కట్టి చూడు, తర్వాత ఏంటి, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అంతటితో ఆగిపోయింది, అంతే. ఇంకేంటి తర్వాత ఏంటి? ఇల్లు కట్టి చూడు, కట్టి చూసా. తర్వాత ఏం చేసి చూడాలి? పెళ్లి చేసి చూడు, పెళ్లి చేశా. ఇప్పుడు ఏం చూడాలి? ఇల్లు కట్టి చూడమన్నావు, ఇల్లు కట్టాను, చూశాను, ఏమొచ్చింది? పెళ్లి చేసి చూడాను, పెళ్లి చేశాను, చూశాను, ఏమొచ్చింది? తర్వాత ఏంటి? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, దాంతో స్టాప్. దాంతో ఏంటి? ఫుల్ స్టాప్. దాంతో ఫుల్ స్టాప్ అని చెప్పట్ల బైబుల్. అక్కడ పెట్టాల్సింది ఫుల్ స్టాప్ కాదు, కామా. ఏం పెట్టాలాడా? కామా పెట్టాలి, కామా పెట్టాలి. ఆ రెండిటితో సమాజం ఆగిపోయింది. కానీ బైబుల్ ఆగదు, బైబుల్ ఆగదు. బైబుల్ అంటుంది రెండుతో కాదు నాయన, మూడోది పెట్టాలి, మూడోది పెట్టాలి. జీవితాలను కట్టుకొని చూడండి, అది బైబుల్ చెప్పేది. కట్టుకొని చూడండి. చాలామంది జీవితాలండి, కుటుంబాల్లో ఇల్లు చాలా బాగుంటుందండి, ఇల్లు బాగా కట్టుకుంటారు, బ్రహ్మాండం కట్టుకుంటారు ఇల్లు. కానీ సంసారాన్ని కట్టుకోవడం చేత కాదే. సంసారాన్ని కట్టుకోవడం చేత కాదు, బతుకును కట్టుకోవడం చేత కాదు, కుటుంబాన్ని కట్టుకోవడం చేత కదా. ఇల్లు బ్రహ్మాండం, సూపరు. 1 ఫ్లోరు, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, బ్రహ్మాండం. కానీ ఇంట్లో నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? దేవుని సన్నిధి ఉంటుందా? దైవికమైనటువంటి వాతావరణం ఉంటుందా? ప్రేమ, ఆప్యాయత ఇవేమన్నా కనపడతాయా? ఇవేమి ఉండవండి, ఇవేముండవు. సంతోషం అనేదే ఉండదు, ఆనందం అనేదే ఉండదు ప్రియులారా. ఇల్లు మాత్రం బాగానే కట్టుకున్నారు, కాపురాన్ని కట్టుకోరు. కాపురాన్ని కట్టుకోవడం లేదు. ఇంకా సంతోషం ఎక్కడ ఉండదు చెప్పండి? ఇంకెక్కడ సంతోషం? మత్తయి సువార్త 7:24లో, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆయనను అది పడలేదు. జడివాన అయినా పడలేదు. ఈ నా మాటలు వినియు వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఊరకనే అది కూలిపోయును. ఆయన మాటల మీద కట్టుకోవాలి. ఆయన మాట ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటావు. నువ్వు ఎంత సాలిడ్గా ఉన్నా స్ట్రాంగ్గా ఉంటావు, అంతే. వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి విసిరి నీ ఇంటి మీద కొట్టినా అది కూలబడదు. దీన్ని బట్టి చెప్పు, బుద్ధిమంతుల బుద్ధిహీనుల. అర్థం కావాలి. సామెతల గ్రంథం 14:1 ఉంది కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకుంటుంది. మూఢురాలు తన చేతులతో తన ఇంటిని తానే ఓడబెరుగుతుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునంటే ఒకడు అన్నాడు, ఏ సిమెంటుతో అంటున్నాడు. వాడు ఎట్టకారపోటు, ఏ సిమెంట్ చెప్తారా? ఇంకొక ఆమె లేచి, ఏ ఇసుక అన్నా, ఏ ఇసుక? అది కాదు అర్థం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అంటే ఏంటి? గోడలు కాదు సుమా. ఇంటి గోడల గురించి మాట్లాడుతున్నాడా? దేని గురించి?
ఇల్లు కట్టాము, చాలా భారంగా ఉంది, చాలా అప్పులైనవి. జీవితంలో ఆ భారం తొలగిపోద్ది ఒక రోజున. నిదానంగా అప్పులన్నీ తీరిపోతాయి మనం కష్టపడి తీర్చుకుంటే. విడుదల వస్తుంది దాని నుంచి బయటపడవచ్చు. కానీ కాపురం కట్టుకోకపోతే, కుటుంబాన్ని కట్టుకోకపోతే ఉపయోగం ఏమి చెప్పండి? ఉపయోగం ఏముంది? కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలు ఉన్నారా? రూపా, నీకు అదే పని. కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలు ఉన్నారా? కుటుంబాన్ని కట్టుకునే పురుషులు ఉన్నారా? జ్ఞానవంతులైతే ఏం చేస్తారట? కుటుంబాలను కట్టుకుంటారు, కాపురాన్ని కట్టుకుంటారు. కట్టుకోకపోతే లోకమేమో ఇల్లు కట్టుకో, పెళ్లి చేసుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? కాపురాన్ని కట్టు, కుటుంబాన్ని కట్టుకో. ఏమండి, లోకానికి వాక్యానికి సంబంధం ఉండదండి. లోకానికి దేవుని మాటలకు అసలు సంబంధమే ఉండదు ప్రియులారా. చాలా తేడా ఉంటుంది చూడండి. ఇల్లు పెళ్ళి సమాజం ఆగిపోయింది, కానీ దేవుడు ఆగిపోలేదు. వాక్యం అంటుంది కామా పెట్టు. అది సరిపోదు, ఇంకా ఉంది. వాక్యంతో జీవితాలను కట్టుకొని చూడండి. అందుకే యూదా పత్రికలు ఏముంది? అతి పరిశుద్ధమైన దాని మీద, అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనది. దాని మీదే కట్టుకోవాలి. అందరం మన జీవితాలను ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి అలా కట్టబడుతున్నాయా? మన బ్రతుకులు అలా కట్టబడుతున్నాయా? కాపురాలు, కుటుంబాలు వాక్యంతో ఏమండి కట్టబడుతున్నాయా? అలా కట్టబడకపోతే దేవుడు అడగడా? ఇల్లు కట్టుకున్నారు, బాగానే ఉంది, కాపురం కట్టుకున్నారా అని అడుగుతాడా లేదా? పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది, కానీ వాక్యంలో కట్టబడ్డారా, వాక్యంతో కట్టుకున్నారా అని అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. మేము కట్టుకోలేదంటే ఊరుకుంటాడా? కట్టుకోమని చెప్పాను కదా, బైబిల్లో రాసి ఇచ్చాను కదా. ఎందుకు చదవలేదు? చదివినా ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు విశ్వసించలేదు? ఎందుకు గైకొనలేదు? ఎందుకు దాని ప్రకారంగా మీరు చేయలేదు అని ఖచ్చితంగా అడుగుతాడు కదండి. ఖచ్చితంగా అడుగుతాడు. కనుక జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏమండి, ఉండవలసింది ఏంటో తెలుసా? వాక్యం. నెంబర్ 1 వాక్యం అండి. ఉదయాన్నే లేచి భారీ వాక్యం చదవాలి. ఉదయాన్నే ఎవరు లేస్తారు ఇంట్లో? మీ ఇంట్లో ఎవరు లేస్తారు ఉదయాన్నే? లేచి ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి ఏం చేస్తారు మీరు? ఉదయాన్నే లేచి చేయాల్సింది ఏంటి? వాక్యం చదువుకోవాలి. వాక్యం చదువుకున్న తర్వాత ఏం చేయాలి? ఉదయం లేచారు, వాక్యం చదివారు, తర్వాత ఏం చేయాలి? అంటే ఉదయాన్నే లేచి భార్యలు వాక్యం చదివితే భర్తలు లేచి ఏం చేయాలి? మాట్లాడరు. ఒక ఆమె భార్యల గురించే చెప్తున్నావు ఏందయ్యా అని. మట్టి మైండ్దిలే, అర్థం కాదు. ఇద్దరికి సమానమైన ట్రీట్మెంట్ ఉంటుందని నమ్మలా పాపం బిడ్డ. చెప్పండి, వాళ్ళు లేచి వాక్యం చదవాలి, మీరు లేచి ఏం చేస్తారు? చెవులో తిప్పటం మాను. ఇటు పొడిచానంటే అటు వచ్చింది పెన్ను. వేషాలు అయిపోక చెప్పు. ఉదయం లేచి ఏం చేస్తావు? వాక్యం చదివిద్ది, నువ్వేం చేస్తావు? నువ్వు కూడా అదే చేస్తావా? నువ్వు కూడా చేస్తావేమో అనుకుంటున్నాను నేను. మీరు కూడా అదే చేయాలి. ఎందుకు మీ జీవితాలు దేవుని ఎదుట ఆనందకరంగా ఉండాలంటే మీ బ్రతుకులో ఉండాల్సిన 2 ఒకటేంటి? వాక్యం చదివేసిన తర్వాత ఎంతసేపు చదువుతారు వాక్యం? ఓ 10 అధ్యాయాలన్నా చదవండి.
ఇంకెట్ట విశ్వాసం అవుతావు నువ్వు? ఇంకెట్ట